హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎవరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే, సెప్టెంబర్ 10న 2024 సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన అంటే మంగళవారం నేను ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ చేశాను. అది సెకండ్ ట్రాన్స్మిషన్, అంటే మార్నింగ్ 11 AM టు ఈవినింగ్ 5 PM ఆర్ ఆఫ్టర్నూన్ 3 PM. ఈ టైం పీరియడ్లో నేను ఒక 3 to 4 స్క్రిప్ట్స్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది కదా. నేను ఇదివరకు చేసిన స్క్రిప్ట్స్ అన్నీ కూడా మీతో పంచుకున్నాను. ఆ రోజు సెప్టెంబర్ 10వ తేదీన చేసిన స్క్రిప్ట్స్ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ విధంగా ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసానమాట. మరి ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకోబోయే స్క్రిప్ట్ ఏంటంటే శక్తిశీలి. 2 గంటల 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, అంటే లాస్ట్ స్క్రిప్ట్ ఆఫ్ మై షో అనమాట. శక్తిశీలి కార్యక్రమం స్క్రిప్ట్ గురించి మీతో షేర్ చేసుకుందామని వచ్చేసానండి. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. మరి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి శక్తిశీలి కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం ఫ్యాషన్ టిప్స్ అండ్ న్యూ ట్రెండ్స్తో. మరి ఫ్యాషన్ టిప్స్ అండ్ న్యూ ట్రెండ్స్ని మీతో పంచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. మీ ఆర్జే దివ్యానిదాన్ కవి అనే ఒక పాట వేయొచ్చు అనమాట. ఈ పాటలు ఎలా అంటే 1/2 hour ప్రోగ్రామ్ కాబట్టి మన స్క్రిప్ట్ లెంత్ని బట్టి ఎన్ని పాటలు వస్తాయి, ఎక్కడెక్కడ పాటలు వేయాలి, 1 సాంగ్ వేయాలా, 2 సాంగ్స్ వేయాలా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఇది అనేసి ఒక పాట వేసేయచ్చు. నెక్స్ట్, అదిరిపోయే డిజైన్స్తో మెరిపిస్తున్న మంగళసూత్రానికి సైడ్ పెండెంట్ని మార్చుకోవచ్చు. రొటీన్ బంగారు బ్రాస్లెట్కి ట్రెండీ లుక్ను ఇచ్చేయచ్చు. టెంపుల్ థీమ్ని గాజుల మీదకు తెచ్చేయచ్చు. అది ఎలాగంటే, స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం ఈ చక్కటి పాట ద్వారా చెప్పేస్తాం అని చెప్పేసి ఒక మంచి పాట వేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమంలో ఫ్యాషన్ టిప్స్ అండ్ న్యూ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదో ఒక డిజైన్తో మెరిసే బంగారు మంగళసూత్రం ఈ తరం కోసం మారుతూ వచ్చింది. సైడ్ పెండెంట్తో సరికొత్తగా ముస్తాబైంది. ముగప్పు చైన్స్ పేరుతో తమిళనాడు సంప్రదాయంలోనే ఎక్కువగా కనిపించే ఈ పెండెంట్ గొలుసు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోని ఆభరణాల్లోనూ భాగమైపోయింది. గొలుసు మధ్యలో మెడ దగ్గర పెండెంట్తో ఆకట్టుకునే వీటిల్లో అభిరుచికి తగ్గట్టు రకరకాల డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఎంత నచ్చిన పెండెంట్ అయినా రోజు అదే వేసుకోవాలా అని ఏ గృహిణి దిగులు పడిందో ఏమో పాపం. తయారీదారులు ఆ పెండెంట్ను మార్చుకునేలా డిజైన్ చేసేస్తున్నారు. పెండెంట్ని గొలుసుని కలుపుతూ సన్నని స్క్రూ ఉంటుంది. దాని సాయంతో కావాలనుకున్న పెండెంట్ను తీసుకుంటూ మార్చుకోవచ్చు అన్నమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఒక పాట వేసేస్తామన్నమాట. ఆ పాట అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకాశవాణి వివిధ భారతి శక్తిశీలి కార్యక్రమంలో మీరు వింటున్నారు ఫ్యాషన్ టిప్స్ అండ్ న్యూ ట్రెండ్స్ గురించి. దుస్తులకు తగ్గట్టు నగలు ఉండాలని కోరుకునే యువత కోసం ఇప్పుడు వెరైటీ జ్యువెలరీ వచ్చేస్తుంది. ట్రెండీ లుక్కు నప్పేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. పసిడి రంగులో మణికట్టును చుట్టే బ్రాస్లెట్ని రకరకాల ఫ్యాన్సీ బెల్టులతో నయా మోడళ్లతో తీసుకొస్తున్నారు. ఇష్టమైన దేవుళ్ళ బొమ్మల దగ్గర నుంచి ఆధ్యాత్మిక గుర్తులు, రకరకాల పూల డిజైన్ల వరకు ఆకట్టుకుంటాయి ఈ బ్రాస్లెట్ బెల్ట్ మీద ఉన్న బంగారు బిళ్ళలన్నీ. అటు అమ్మాయిలకి ఇటు అబ్బాయిలకి సరిపోయేలా రకరకాల ఫ్యాన్సీ పట్టీలతో సందడి చేస్తున్నాయి. మ్యాచింగ్ మేనియా ఉన్న ఫ్యాషన్ ప్రియులకైతే ఈ నయా బ్రాస్లెట్లు నచ్చేస్తాయి. మరెందుకు ఆలస్యం, రాబోయే పండుగల సందర్భంగా మీ సన్నిహితులకు ఈ బెస్ట్ బ్రాస్లెట్స్ని కానుగ్గా ఇచ్చేయండి. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి మళ్ళీ ఒక మంచి పాట వేయాలన్నమాట.
మళ్ళీ ఆ పాట అయ్యాక మళ్ళీ విత్ స్టేషన్ ఐడెంటిటీతో మనం మళ్ళీ బ్యాక్ రావాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు శక్తిశీలి కార్యక్రమం. మీ ఆర్జీ దివ్య నిదాన కవితో. టెంపుల్ జ్యువెలరీలో వడ్డాణాలు, పెద్ద పెద్ద హారాలు, నెక్లెస్లు, బుట్టలు, ఉంగరాలు, ఇలా ఎన్నెన్నో నగలు సందడి చేశాయి. వాటికి సరిపోయే కొన్ని బంగారు గాజులు, లక్ష్మీదేవి, సీతారాముల వంటి దేవుళ్ళ రూపాలతో అమ్మాయిల చేతులపైకి చేరిపోయాయి. కామా తప్ప ఫుల్ స్టాప్లు ఉండని ఈ ఫ్యాషన్ ప్రపంచం అంతటితో ఆగుతుందా? టెంపుల్ థీమ్ కడా బ్యాంగిల్స్ అని మరింత కొత్తగా మన ముందుకు తీసుకొచ్చింది. శేషతల్పం పైన పవళించిన విష్ణుమూర్తి నుంచి శివపార్వతుల కళ్యాణం వరకు ఎన్నెన్నో చిత్రాలు ఈ గాజుల మీద కనువిందు చేస్తున్నాయి. అద్భుతమైన దృశ్యాలతో అందంగా తీర్చిదిద్దిన ఈ గాజు ఒక్కటి వేసినా కూడా అమ్మాయి చేయిని అమాంతం మెరిపించేస్తుందంటే నమ్మండి. సింపుల్గాను హుందాగాను ఉండాలనుకునే వారికి ఇవి మంచి చాయిస్ కూడా అని చెప్పేసి ఇంకొక పాట వేసేస్తాం. లేదా దీని తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి కూడా ఒక పాట వేయచ్చు. మన ప్రోగ్రాం 30 నిమిషాలు కాబట్టి ఇది లాస్ట్ జాక్టాక్ కాబట్టి అప్పుడు టైం చూసుకోవాలి. 3 గంటలకి ఇంకా 2-3 నిమిషాలు మిగిలి ఉంటున్నాయి అని అనుకున్నాయనుకో, అప్పుడు మనం ఇంకో పాట వేసేయచ్చు అనమాట. ఇంకో పాట వేసేసి ఒక 2 గంటల 59 నిమిషాల 30 సెకండ్లు అలా అవుతున్నప్పుడు మనం ఆ పాటను తీసేసి అప్పుడు ఆకాశవాణి అప్పుడు ఏం చేయాలంటే, మీరు ఇంతవరకు శక్తిశీలి కార్యక్రమంలో ఫ్యాషన్ టిప్స్ అండ్ న్యూ ట్రెండ్స్ గురించి విన్నారు అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్కి క్లోజింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రోగ్రాం రాబోతుందో చెప్పాలన్నమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సఖీ సహేలి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు అని చెప్పేస్తే ఆ రోజుతో ఆ ట్రాన్స్మిషన్ అయిపోతుంది అనమాట. అంటే మన డ్యూటీ అయిపోతుంది. ఈ 3 నుంచి 5 వరకు కూడా ఈ ముంబై రిలే కేంద్రం నుండి ప్రోగ్రామ్స్ అంటే హిందీ ప్రోగ్రామ్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. మనం అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఆర్జే 5 o'clock థర్డ్ ట్రాన్స్మిషన్ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. అంటే ఈ ముంబై కేంద్రం నుండి రిలే సరిగ్గా వెళ్తుందా వెళ్ళలేదా అని మనం మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. అదండి మరి ఈనాటి శక్తిశీలి ప్రోగ్రామ్ స్క్రిప్ట్ అన్నమాట ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం